ఆహా! అవునులే. వాళ్ళు కూడా నాకు ఇంతకుముందు చెప్పారు కొంతమంది. ర్యాపిడోలో వాడు డ్రైవింగ్ ఆహా! డెస్టినీ రీచ్ అయ్యేలోపు వాడు మత మార్పిడి చేయడానికి ట్రై చేస్తున్నాడంట. అదే అన్న మామూలుగా అది ఏంటంటే కాల్ మాట్లాడుతూ ఏదైనా మనకు కొంచెం టెన్షన్గా మాట్లాడిన బాధ ఆ రోజు ఏమైందంటే మా అమ్మగారికి ఇలాగా సంథింగ్ ఇంట్లో ప్రాబ్లం వచ్చిందన్న. ఆ, హ్మ్. మాకు ఇంట్లో పడినట్టు అయితే నేను కంగారు కంగారుకి ఫోన్ మాట్లాడుతూ ఇక్కడ నా వర్క్ నుంచి పీజీకి వెళ్తూ మాట్లాడుతున్నాను అన్నమాట. సరే ఇంటికి వెళ్ళాక చేస్తాను ఉండు ఉండు" అని ఫోన్ పెట్టేస్తే బండి దిగంగానే మొదలెట్టాడు అన్నాడు. హ్మ్. ఇలా అయ్యో మీ హెల్త్ ప్రాబ్లం ఉందా ఇలాగా అవునా అని ముందు చాలా జాలి స్టార్ట్ చేశాడు. సరే సరే అని నేను సరే అంటానంటే అలా కాదు మీరు ఒకసారి ట్రై చేయండి యేసుప్రభుని నమ్ముకోలేదంటే ట్రైల్ ప్యాకెట్లు ఇస్తారు కదన్నా, హ్మ్. శాంపుల్ హ్మ్. ప్యాకెట్లు హ్మ్. ట్రై చేయండి అలాగా ట్రై చేయండి నా నెంబర్ ఇస్తాను, హ్మ్. ప్రార్థన చేస్తాను మీ గురించి. ఎవరో వద్దురా బాబు అన్నీ ఇప్పుడు మరి అయిపోయినాయి. ఆడెందుకు రోడ్ల మీద తిరుగుతున్నాడు అట్లాగా యేసుని నమ్ముకుని? అదంట వాళ్ళు బతుకుతున్నారంట, హ్యాపీగానే ఉన్నాడంట వాడు. మీరు బతకట్లేదా? ఆ ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా నయం అయిపోతాయంట యేసు నమ్ముకుని. ఇది నేను చాలా మందిని అడిగాను అన్న. క్వశ్చన్ ఏంటంటే మారు మనసు పొందితే అయిపోతుంది, అంతవరకు నువ్వు ఎన్ని ఎదవ పనులైనా చేసేసి ప్రభువా నేను మారిపోయాను అంటే మొత్తం కొట్టేస్తే అసలు అదేం లెక్కన్నా. నువ్వు ఇప్పుడు మనకి హిందూస్ లో కొంచెం ఉంటుంది కర్మఫలం అని ఉంటుంది. అందుకే మనం ఒక ఇది చెప్పండి. అంతే కదా ఫాదర్ సినిమా తీసాం కదా ఇప్పుడు. చూసాను మొత్తం మీ మీ షార్ట్ ఫిల్మ్స్ అన్ని చూసానమ్మా. అది అసలు ఎంత బాగా నచ్చాను షార్ట్ ఫిల్మ్స్. అప్పుడు ఆ మాట చెప్తున్నప్పుడు పాస్టర్ చెప్తున్నాడు అనుకోండి, పాస్టర్ మీ కూతురు రేప్ చేసి నేను యేసుని నమ్ముకుంటే నన్ను క్షమిస్తారని అడగాలి. ఇలా దయగల ప్రభువు ఇప్పుడైతే ఇప్పుడు. ఎందుకంటే వాడు లోకుల పిల్లల్ని, లోకుల ఆడపిల్లల్ని రేప్ చేసి చంపేసినా పర్లేదు నువ్వు యేసుని నమ్ముకో అని చెప్తున్నాడు కదా. లోకల్ పిల్లలు కాదురా, మీ ఇంట్లో ఆడవాళ్ళు రేప్ చేసి చంపితే మీ ఆ, దేవుడు క్షమిస్తాడా? అసలు అడగాలన్న అలాగా. అంటే అప్పుడు నాకు అంత ధైర్యం లేదన్న, ధైర్యం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత మెచ్యూరిటీ లేదు మైండ్. ఉమ్, మీకు లాస్ట్ 1 year హాస్పిటల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఇలాగ హాస్పిటల్ నైట్ షిఫ్ట్ చేస్తూ పడుకోకూడదండి కంప్లీట్గా. మనం ఉమ్, జస్ట్ రెస్ట్ రూమ్లోకి వెళ్ళి కాసేపు కూర్చుంటాం, మళ్ళీ ఎమర్జెన్సీ కేసు అని వస్తే డీల్ చేయాలి నేను. ఆ గ్యాప్లో చూసేవాడు అనమాట మీ వీడియోస్. ఉమ్, ఇంకా మొదలుపెట్టి అన్ని వీడియోస్ ఇంకా కంప్లీట్ తెలిపించారన్న, నా కళ్ళు తెరిపించారు మీరు. మొత్తం అయిపోయి ఇంక కంప్లీట్ అయిపోయింది తెచ్చిన మొత్తం ఛానల్ అంతా. ఆ, ఆ, చాలా వీడియోలు ఉన్నాయి, 1200 1300 ఉంటాయి, 1400. మొత్తం అయిపోయినాయి అన్న. ఇప్పుడు మీరు మీ వీడియోలో ఏమడిగినా చెప్తాను నేను ఆఖరికి. ఉమ్, ఇప్పుడు ఎలా అంటే లాస్ట్ 1 year నేను ఇంక వర్క్ చేసుకుంటున్నా కూడా ఫోన్లో మీ వీడియోస్ పెట్టేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని బ్లూటూత్ పెట్టుకుని వర్క్ చేసుకుంటూ వింటున్నా. మీ వీడియోస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది నేను దీంతో స్టార్ట్ చేశా, డిబేట్స్తో స్టార్ట్ చేశా. ఉమ్, డిబేట్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, డిబేట్స్ అయిపోయినాయి. తర్వాత బైబిల్ క్లాసులు అయిపోయినాయి. ఉమ్, తర్వాత మీరు సెమీ క్రిస్మస్ డిబేట్స్ మీలో మీరు పెట్టుకున్నారు కదా. మీరు ప్రవీణ్ అన్న, ఆ, ఉమ్, ఉమ్. లలిత్ కుమార్ అన్న పెట్టుకున్నారు కదా, భాస్కర్ కిల్ ఆ బా. డిబేట్స్ అయిపోయినాయి. మీరు ఉమ్, ప్రసంగాలు 10 years వార్షికోత్సవం చేశారు కదా, అవి అయిపోయినాయి ఉమ్. కంప్లీట్గా. మన ఛానల్లో వీడియోస్ మీద ఎగ్జామ్ పెడితే టాప్ వస్తారు, అయితే టాపర్లో వస్తారు. పక్కా వస్తానన్న. ఇంక ఇప్పుడు ఆఖరికి ఏంటంటే ఈ కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి కదా, టెస్ట్ మోనే వాళ్ళగా. మీరు ఒక అమెరికా నుంచి ఒక ఆవిడ కాల్ చేసి మీకు ఛాలెంజ్ చేశారు. అన్న అన్న. అన్న అవును. ఆవిడది. ఈ ఉమ్, మామూలుగా మిగతా గర్భాపసి కూడా అన్నీ అయిపోయినాయి అన్న. చాలా అంటే నిజంగా ఎలా ఉంటుందంటే అన్న, అప్పట్లో చెప్తారు కదా ఆదిశంకరాచార్యులు వచ్చి మొత్తం ఈ పాషాణ మతాలను అడ్డగట్టారని. ఇప్పుడు మీరు అలా ఉన్నారన్న నిజంగా. ఉమ్, అంటే మీది అతిశయోక్తి అనుకోవచ్చాను మీరు. అంటే అంత పెద్ద ఆయనతో పోలుస్తున్నాను కాదు కానీ ఇప్పుడు ఆయనకి ఉమ్, మీకు సిమిలారిటీ చెప్తానమ్మా. నేను గమనించింది ఆయన డిబేట్లు చేసే గెలిచారు, నేను డిబేట్లు చేసే గెలుస్తున్నారు. ఉమ్. కాకపోతే ఒకటే ఏంటంటే ఆయన దగ్గర ఓ డిబేట్ చేసిన వాళ్ళు అవునరా బాబు మా తప్పే ఒప్పుకుని వెళ్ళిపోయారు. ఈ పాస్టర్లు ఎంత అయినా అంటే ఎంత పుట్టినా చావని పాములాగా ఆయన డిబేట్లు తింటారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ వస్తారు. ఈ మధ్య ఓ పాస్టర్ గారు మారిపోయారుగా, మన శివశక్తిలోకి వచ్చారు కదా. ఎవరమ్మా ఇంకా? జాన్ రాజు గారు, జాన్ పేరేంటి? ఎలీషా కత్తిబాబు అని పెద్ద ఆయన ఒక ఆయన. ఆయన తెలుసమ్మా. ఆయన మీరు 10 years అప్పుడు కూడా వచ్చారు మాట్లాడారు కదా. ఇప్పుడు ఆయన కూడా ఛానల్ పెట్టారు శివశక్తి ఎక్స్పర్ట్. ఎక్స్ పాస్టర్ ఒక ఛానల్ పెట్టించాం ఆయన. ఆయన మీ దాంట్లో ఎన్ని పెద్ద ఛానల్ వచ్చాయన్న. భాస్కర్ కిల్ అన్నది ఒక ఛానల్ ఉంది, మీది ఒక ఛానల్, ఆ ఉమ్, ప్రవీణ్ అన్నది ఒక ఛానల్, మీది పర్సనల్ గా ఒక ఛానల్. అవునవును. చాలా నీడ్ ఉంది. అవునన్న. ఇప్పుడు అదే అన్న మీరు చెప్తారు కదా చాలా సార్లు మీరు ఇంటర్వ్యూస్ కానీ ఆ, మీరు డిబేట్ లో కూర్చున్నప్పుడు అడుగుతారు కదా, ఆ. క్రిస్టియానిటీ అంతెందుకు పెరిగిపోయింది, మరి మీరెందుకు భగవద్గీత అలా కానీ ఉమ్, అంతలా ఉమ్, బోధించలేకపోతున్నారంటే ఇలాగా పూజలకి ఏంటంటే జస్ట్ పూజ చేసుకోవడం, ఉమ్, మంచి మాటలు చెప్పడం వరకే ఉంటుంది కానీ పనిమాల వెళ్ళి చేసేలా ఉండదని. ఉమ్, ఉమ్. కానీ ఇప్పుడు వాళ్ళందరిని ఎదుర్కోవాలంటే ఉండాలన్న మీలాంటి వాళ్ళు ఉండాలి పక్కా. ఎందుకంటే ఇది కంప్లీట్ వైరస్ లా ఎక్కేసింది.
నేను చెప్తున్నాను, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పెద్ద హబ్ అన్న దీనికి. ఇప్పుడు మన సినిమాలు చెప్తారు కదా, గంజాయికి హబ్ ఇది, సింగపూర్ ఇల్లీగల్స్ హబ్ అని. అలాగా ఈస్ట్ గోదావరిలో ఉన్నంత ఎక్కడ ఉంటదన్న. అట్లా వైరస్ ఎక్కువ ఉందా? ఆ, ఏంటన్న వీధికి చర్చ్ అన్న, వీధికి చర్చ్. ఎవరి చర్చ్ ఆడింది మళ్ళీ సపరేట్ గా. మళ్ళీ నాకు మెయిన్, నేను అప్పుడు కాలేజ్ ఉన్నప్పుడు అర్థం కాదు ఏంటంటే, మా కాలేజ్ చదువుకున్న వాళ్ళు కూడా క్రిస్మస్ వస్తే పని వాళ్ళ చర్చికి వెళ్ళాలన్నమాట, ఇంకెక్కడే చర్చికి వెళ్ళకూడదు. నాకు అర్థమయ్యేది కదా, అడిగేవాళ్ళు, అరే ఎందుకురా మీరు మా సంఘానికి వెళ్ళాలి, మా సంఘానికి వెళ్ళాలి. ఇప్పుడు మేమే ఉన్నాము, ఇప్పుడు నేను కాలేజీలో ఉన్నాను, అది ఇక్కడ కాదు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నా. శివరాత్రి వచ్చింది, శివాలయానికి వెళ్ళి దండం పెట్టుకుంటా. దగ్గరలో ఏదో ఒక శివాలయం, దగ్గరలో ఏదో గుడి. కానీ మీకు ఎందుకు అలా ఉండదు అంటే, ఆహా అంతే, అది మా సంఘం ఉంటుంది, మా సంఘం నాకు బాధ్యతలు ఉంటాయి, వెళ్ళి చేసుకోవాలి. ఎందుకంటే బాధ్యతలు ఏంటంటే వాళ్ళు అక్కడ పియానో వాయించాలి, ఆ కుర్చీలు వేయాలి, డెకరేషన్లు చేయాలి, ఈ బాధ్యతలు అన్నా. అక్కడ గిటార్ వాయించే వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయని విన్నాను మరి. ఇంకేంటన్నా, అంటే కొంచెం పెద్ద చర్చిలతో గిటార్ వాయిస్తారన్న. ఈ చిన్న చర్చ్ అనుకో, పెద్ద చర్చిలు అనుకో గిటార్లు వాయిస్తారు. ఈ చిన్న చర్చిలు అనుకో ఇవి పియానో, అంటే ఒకడే అన్ని వాయిస్తూ ఉంటాడు. ఇంకా ఆ ఏడుపు కొట్టు పాటలకి, ఏ పాటకి ఏదైతే ఏముందన్న ఏడుపు కొట్టు పాటలకి కాదు, ఈ గిటార్ వాయించే వాళ్ళన్నా పియానో వాయించే వాళ్ళన్నా చర్చిలో అమ్మాయిలకి క్రేజ్ అంటే అదే అదే. వీళ్ళు ఏంటంటే అబ్బాయిలకి ఎక్కువ చెప్పాను, చర్చ్ అంటేనే అమ్మాయిల కోసం అన్న అబ్బాయిలు వెళ్ళేది. వీళ్ళందరూ అమ్మాయిలందరూ వెళ్ళి వాళ్ళ చుట్టూ మూగుతారంట కదా ఈ గిటార్ ఇది ఏంటంటే పాటలు పాడే సంఘం సపరేట్ గా ఉంటదన్న. ఈ అమ్మాయిలందరూ ఏంటంటే ఆ పాటలు పాడే గ్రూప్ లో ఉంటే వీళ్ళకి ఏదో ఆస్కార్ లెవెల్లో పాడేసిన ఎస్పీ శైలజాలా ఫీల్ అయిపోతూ ఉంటారు, కీచుకొని తీసుకుని. అంటే ఎందుకంటే అంటే సపరేట్ కూడికలని, ట్రైనింగ్ అవన్నీ ఉంటాయన్న. మా ఫ్రెండ్ తో వెళ్ళాను కదా, నేను కూడా చూసే ఉన్నా అవన్నీ. ఓకే ఓకే బ్రదర్, సంతోషం. ఇంకా మీ బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా? నాకు సిస్టర్ ఉందన్న, తను కూడా తనకి ఇంకా ఇప్పుడు కంప్లీట్ చేసా. మా చెల్లికి ఇంకా సెక్యులర్ లేదు, ఏం లేదు, మనకి ఇదే ఇంకేం లేదు, మనం ఇందులోనే పుట్టా ఇందులోనే పోవాలి. సెక్యులర్ మాట ఇంట్లో కూడా చెప్పాను, సెక్యులర్ లేదు ఏం లేదు. మీ సిస్టర్ మ్యారీడా? ఇది మ్యారీడ్ అన్న, ఆవిడ మ్యారీడ్. పిల్లలు ఉంటే ఆ పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ఫౌండేషన్ నేర్పిస్తాను. ఇంకా నా పక్కా చిన్నప్పటి నుంచి కంప్లీట్ గా ఇవ్వాలన్న వీళ్ళకి. మనకి ఏంటంటే మనం ఎప్పుడైతే వదిలేస్తున్నామో వాళ్ళు క్యాచ్ చేసేస్తున్నారు అన్నట్టు. పక్క వాళ్ళు వైరస్ ఎక్కిన వాళ్ళు, జాంబీ వైరస్ ఎక్కిన వాళ్ళు ఎలా అయితే ఇంకోళ్ళు కరవడం, మీరు చెప్తారని ఇంకోళ్ళు కరవడానికి చూస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు ఆ మాట వాడతారని నిజమన్నా, అది 100% ట్రూత్ అది. అదే ఇప్పుడు మీకు తెలియంది ర్యాపిడో కూడా మిమ్మల్ని కరవడానికి చూసాడు కదా. ఆఖరికి ర్యాపిడో కూడా కరవడానికి చూసాడన్నా. ఇప్పుడు ర్యాపిడోకి నాకు ఏం సంబంధం ఉంటుంది? ఒక 5 నిమిషాలు వాడి పని ఆడు చేసుకుని దింపే నేను వెళ్ళిపోవాలి. వాడు మాట్లాడతాడు బస్సుల్లో ఎక్కడ పడితే అక్కడన్నా. అవును, ఈ తెల్ల చొక్కాలు వేసుకొని చెప్తా ఉంటారు. వాళ్ళ వయసుకి మర్యాద ఇచ్చి వాళ్ళని నేను తిట్టకుండా పంపిస్తున్నాం అంతే. అందుకే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కరవడానికి చూస్తున్నారు కాబట్టి మనం ఎవరికి అయినా సరే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మనం వ్యాక్సిన్ ఇచ్చుకుంటూ పోవాలి. పక్కన ఇవ్వాలన్నా నేను కంప్లీట్ గా నాకు వల్ల అయినంత వరకు నేను చేస్తాను. ఎందుకంటే ఇది ఒక మీరు అంటారు ఏమన్నా, ఇప్పుడు మనతో ఉన్నది రేపు వస్తుంది దేశానికి వస్తుందని. హిందూ క్రిస్టియన్ ఇక్కడ నుంచి పోతే 150 దేశాలు ఉన్నాయి, ముస్లింకి 60 దేశాలు ఉన్నాయి, హిందూకి మిగిలింది ఒకటే దేశం. ఇప్పుడు ఫైనల్ గా ఇది ఏమైందంటే దేశాన్ని విభజించే దగ్గరికి వెళ్ళింది. రిలీజియస్ మంది ఎప్పుడైతే హిందుత్వం వీక్ అయితే మొత్తాన్ని దేశానికి థ్రెట్ కాబట్టి మనం సీరియస్ గా దీని మీద వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు చెప్పేది, ఒక సంస్థ ఎవరో ఒక పర్సన్ చేస్తున్నారని కాదు, ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకుని మనం మన చుట్టుపక్కల ఎంతమందిని మనం సేవ్ చేయగలం అని ఆలోచించి ఆ విధంగా పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. ప్రతిసారి ఇదే చెప్తా ఉంటా. మన అంటే శివశక్తి ఫాలోవర్స్ చాలా మంది. అంటే మీ వీడియోస్ చూసిన తర్వాత నేను ఒక ఇద్దరు క్రిస్టియన్స్ మాట్లాడుతున్నాను మా ఫ్రెండ్స్ తోనే. ఎట్లాగంటే వాళ్ళు ఏముండదన్న, తెల్లారితే స్టేటస్ పెట్టడం అని పని. ఏదో స్టేటస్ పెడితే 10 రూపాయలు వచ్చేలా తెల్లారి స్టేటస్ పెడతా ఉంటారు. మీరు మీ క్వశ్చన్ ఉంటాయి కానీ ఆ క్వశ్చన్ లో అలా మొదలెడితే వాళ్ళు, అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఫోన్ కాంటాక్ట్ కాబట్టి నాకు ఫోన్ చేయడం తగ్గించారు వాళ్ళు. ఇప్పుడు మన కొత్త వీడియో వచ్చినప్పుడు అది స్టేటస్ పెట్టండి, లేకపోతే పర్సనల్ పంపించండి వాళ్ళకి అందరికి. పంపిస్తున్నాను. వాళ్ళు చూసాను రిప్లై అవ్వట్లేదు దానికి. వాళ్ళకి పైచ్యమన్నా, అది వాళ్ళ తప్పును ఒప్పుకోలేరు. వాళ్ళకి అంతే, మా ఊడు గొప్ప అంటే ఏం గొప్ప అంటే లేదు గొప్ప. మళ్ళీ ఇది ఒకటి, నీ కోసం మా ఊడు రక్తం కాల్చింది, నా కోసం ఆయన ఎవరు రక్తం కాల్చడానికి? నీ ఇమాజినేషన్కి ఏమని అనుకో, నువ్వు చనిపోతావు, పైకి వెళ్తే యమధర్మరాజు ఉంటారు, చిత్తగుప్తు అంటారు, నీకు పలానా నీ చిట్టా ఇప్పుతారు, నువ్వు మంచికి మంచి చెడుకు చెడు, అప్పుడు నేను అప్పుడు బట్టి సెట్ అసలు అలా ఏమి ఉండదు. వాళ్ళకి అదేమి ఉండదు. నువ్వు ఎన్ని అదవ పనులైనా చెయ్యి, చచ్చిపోయే ముందు ఏసయ్యా అని చచ్చిపోతే చాలు. సింపుల్ లాజిక్. ఏ వ్యవస్థ అయినా సరే ఆరోగ్యంగా ఉండాలి అంటే, ఇప్పుడు మీరు స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు మీకు ఒక లెక్చరర్ వచ్చి పాఠం చెప్తున్నాడు, మీకు
బాగా చదివిన వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి, మీరు ఎంత చదివితే అంత మంచి మార్కులు వస్తాయి అంతే అంతే. అనడం కరెక్టా? లేదా ఆ, నన్ను లెక్చరర్ గా ఒప్పుకున్న వాళ్ళకి ఎక్కువ మార్కులు వేస్తాను, లేకపోతే మీరు ఎంత చదివినా కూడా వేస్టే అని అన్నాడంటే ఆడు మంచి లెక్చరర్ అంటామండి? ఎలా అవుతారన్న అసలు అది ఇప్పుడు వాళ్ళ ఇల్లాజికల్ మతం అది. వాళ్ళ మతం చెప్తుంది అదే కదా, నేను దేవుడిని అదే నమ్మితే చాలు ఏదైనా చేసుకో. అదే అన్న. అంటే అలా చెప్తున్నాడు అంటే ఆ లెక్చరర్ అనేవాడు పరం బోగ్గాడు. వాడు గొప్పతనాన్ని చెప్పుకోవడానికి మొత్తం వ్యవస్థ నాశనం చేస్తున్నాడు. విద్యార్థుల్లో ఆ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి నేర్చుకోకపోయినా పర్లేదు, వాళ్ళు చదవకపోయినా పర్లేదు, వీడిని లెక్చరర్ నమ్మితే చాలు వాడికి మార్కులు వేసేస్తానంటున్నాడు. అదే అన్న. ఆడిని లెక్చరర్ నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి, స్టూడెంట్స్ చదవాలి కదా. మన సొంతగా మన స్వయం కృషి ఉండాలి, మనం చెయ్యాలి, ఏం అక్కర్లేదు దానికి. వాడిని నమ్మటమే ప్రయారిటీ అంటున్నాడు అంటే ఆడు బోగ్గాడు. అంతే అన్న. అది సింపుల్ లాజిక్. తలకాయ ఉన్న ఏ కొంచెం తలకాయ ఉన్న ఎదవలకైనా అర్థం అవుద్ది. ఆ గొర్రెలకి ఏం అర్థం వేసేసింది పాపం, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ అలాగే తగలాడుతుంది మరి. అలాగే తగలడితే వాళ్ళు ఎంత జాగ్రత్త తీసుకుంటారన్న పాస్టర్ ఆ గొర్రెని కూడా బయటకు పోనివ్వడం. అది ఉంటుంది కదన్నా, వాక్యం అది ఉంటుంది. మందులోంచి చెప్పిన గొర్రె పిల్లలు యేసుప్రభు తీసుకొచ్చిన యేసుప్రభు కాదండి, ఈ పాస్టర్లు వాళ్ళ మందులోంచి ఒక గొర్రె పిల్లలు కూడా బయటకు వెళ్ళవరన్న, వాళ్ళ డబ్బులు పోతాయి కదా మళ్ళీ. మరి దాన్ని పుచ్చుక తెచ్చుకోవాలి రోజు. అదే కదా, మొత్తం అది చచ్చిపోయే వరకు కూడా ఇంకా సేవ చేసుకుని చచ్చిపోవాలి అక్కడ. దాన్ని బొచ్చు కత్తిరించుకోవాలి, దాన్ని చచ్చిపోతే దాన్ని మాంసం అమ్ముకోవాలి. మరి గొర్రె పోతే వాళ్ళకి ఇన్కమ్ పోయింది కదా. అదే కదా. సరే బ్రదర్, అయితే ఎప్పుడన్నా హైదరాబాద్ వస్తే కలుద్దాం. మీరైతే వస్తాను. అమీర్పేట అని మీకు చాలాసార్లు చేసాం, మీ ఆఫీస్ అమీర్పేట అని చెప్తారు. ఈసారి వస్తే కలుస్తానన్నా. కలుద్దాం. మీరు మీ కెరియర్ అది జాగ్రత్త చూసుకుంటూనే చుట్టుపక్కల అవకాశం ఉన్నప్పుడు హిందుత్వం గురించి చెప్పండి. మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉందన్న. థ్యాంక్స్ అన్న. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. జై శ్రీరామ్. ఓకే, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న.